ఇలాంటి దుర్మార్గుని మనం ఏం చేసినా తప్పు లేదు. మేము ఆయన చల చలిలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 42 రోజులు ధర్నా చేసిండు కేసీఆర్. ఏది మన కొండ లక్ష్మణ్ బాపూజీ. ఈ దొంగ చేసినటువంటి వ్యవస్థకు ఎంతో మంది 108 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా బాధలు పడ్డారు. ఆయన వెంబడి తిరిగిర్రు. ఆయన ప్రతి ఒక్క పార్టీని ఒప్పించిండు కొండ లక్ష్మణ్ బాపూజీ. వాళ్ళతోటి సంతకాలు పెట్టించిండు. 36 పార్టీలతోటి నేను ఒప్పందం చేసుకున్నా, వాళ్ళందరూ తెలంగాణ ఇస్తారని చెప్పేసి వాళ్ళు చేసిన అన్నాడు. కానీ 36 పార్టీలను కూడా ఈడికెళ్ళి నన్ను శ్రీహరి అని ఒక ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఉండి ఆయన పంపించి లెటర్లు ఇచ్చేసి పంపించిండు. మీరు సపోర్ట్ చేయండి, తెలంగాణను పెట్టి తెలంగాణను ఇస్తాము అనేటటువంటి మీరు చేపియండి అని చెప్పేసి ఆ పార్టీలతోటి ఒప్పించింది కొండ లక్ష్మణ్ బాపూజీ. ఈ దొంగ ఎప్పుడు పోయినా మేము పోయినా కానీ తాగి పండేది ఆయన దగ్గర. అరే తాగుడిగా 4 గంటలకు తాగి పండేది ఆయన ఆఫీస్లో. దాని పక్కనే మళ్ళీ అల్లు ప్రసాద్ యాదవ్ది క్వార్టర్ ఉండే. ఇంకా ఈడికి పోయేసి ఆడలేకపోతే ఢిల్లీలో నరేంద్ర గారు మినిస్టర్ ఉంటే హరే రామ నరేంద్రని చంపడానికి కాదు, చచ్చిపోవడానికి కారకుడు ఈయన. అవమానించిండు బీసీ నాయకుడు. జయసు మన ఏమున్నది కదా విజయశాంతిని కూడా ఒక రకంగా చేసేసి రాత్రి తీసిండు. అంత కాదండి, కొండ లక్ష్మణ్ బాపూజీ చనిపోతే వచ్చి పాడే మోసిండా? పాడే కాదు, దాని దగ్గరికి రాలేదు ఈ బాడుకావుగాడు. ఏడున్నాడు అప్పుడు? అదే ఇంట్లో ఉన్నాడు. రాలే దొంగ, వీడు పెద్ద దొంగ. మళ్ళీ అంత అయిన తర్వాత ఆయన ఫోటో పెట్టడానికి మాత్రం ఓపెనింగ్ వచ్చిండు. ఏది పద్మశాలి భవన్ దగ్గర ఆయన ఫోటో చేసి వాళ్ళే పెట్టుకున్నారు. దానికి ఈయన ఈ పీకుడు మనగాడు వచ్చేసి దాన్ని ఓపెనింగ్ చేసిండు. కొండ లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి. అవును, ఆలే నరేంద్ర టైగర్ ఆయన ఆఫీస్ లో ఇంకా ఢిల్లీలో ఆయన ఆఫీస్ తీసుకొని అండబెట్టిండు మీటింగ్. మళ్ళా ఏదో ఆఫీస్ తెరిచిండు ఢిల్లీలో. పద్మశాలిలను వాడుకొని పద్మశాలిలను తొక్కి మళ్ళీ ఈయన కొడుకును కూడా పద్మశాలిలో గెలిపిస్తారు గత 20 ఏళ్ల నుంచి సిరిసిల్ల. కానీ నిజంగా చెప్పాలంటే పద్మశాలీలకు చేసినటువంటి ద్రోహం. తండ్రికి లైఫ్ ఇచ్చింది పద్మశాలి, అవును, కొడుకు లైఫ్ ఇచ్చింది పద్మశాలిలే, కానీ తొక్కింది కూడా పద్మశాలిలే. పద్మశాలి ఇంకా నికృష్టులకు దుర్మార్గులకు ఓటేసాడు అవసరమా? వాళ్ళకు సిగ్గుశరం ఉండాలండి. వాళ్ళకు సిగ్గుశరం ఉండాలి. పద్మశాలీలు కూడా మీరు కదిలిరండి. ఇంతవరకు మీకు చేసిన ద్రోహం చాలు, బీసీలకు చేసిన ద్రోహం చాలు. మీరు బీసీలంతా బయటికి రండి. ఇప్పుడు కేసీఆర్ ఆ వెలుమదొరలే పాలించుకొని ఇంకా ఆయన పోవాలంట, ఆయన కొడుకు రావాలంట, ఆయన మన్మడు రావాలంట. వాడుకులమే ఉందా ఇంత పెద్ద రాష్ట్రంలో? 1% 0.5% అండి. దూరుతారు. ఏం బెల్లం ఉందా? ఈగలు బెల్లం కడిగిపోయినట్టు అయితే వాన్ సంఖ నాకుతానంటే ఆయన దగ్గర అందరిని కొట్టేసి బొక్కలు బాగా డబ్బు సంపాదించిండు. ఆ ఒక్కరొకరికి బొక్కలు పడేస్తాడు. ఆ బొక్కలు పీక్కుంటా మన శ్రీనివాస్ యాదవ్ లాంటి వాడు, శ్రీనివాస్ గౌడ్ లాంటి వాడు, ఇలాంటి వాళ్ళు అందరు ఆ బొక్కలని వీక్కుంటా. కుక్క ఉంటది కదా ఇంటి దగ్గర, గణమ దగ్గర కట్టేస్తాడు ఈ కుక్కల్ని. ఆ పెద్ద పెద్ద కుక్కలు, బలిచిన కుక్కల్ని, ఆ కుక్కల్లాగా వీళ్ళని కట్టేసుకున్నాడు. ఈ బౌ అంటుంటాయి. ఈ పెడతా ఉంటే ఇంకో బొక్కాను బోబో అవుతాయి. యాదవులలో మొట్టమొదట నేను చేసిన నయం చేసిండు. నా బ్యాంకుకి ఈ విధంగా అన్యాయం జరిగిందా అని చెప్తే అరే నువ్వు అని చెప్పేసి నన్ను అరెస్ట్ చేసిండు, నన్ను జైల్లో పెట్టిండు. వాడు కేటీఆర్. అవును, మరి నేను జైల్లోకి పోయేసి వచ్చిన కదా. నా బ్యాంకు పోయింది తెలంగాణ రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే నేను బ్యాంకు పెట్టినా. ఈడు వచ్చిన తర్వాత నా బ్యాంకు కూడా పోయింది. అయితే నయంకు 3.5 కోట్లు ఇచ్చిండండి. నన్ను కిడ్నాప్ చేసిండు. నన్ను ఎందుకు చేసిండు? నువ్వు బ్యాంకు పెట్టుకున్నావు, బ్యాంకు నాకు అప్పచెప్పు, లేకపోతే నువ్వు నీ తలకాయ తీస్తా అంటాడు. నేనెందుకు నన్ను టార్గెట్ చేసిన అంటే బెల్లి లలిత అని మా అక్క ఉండే. ఆ బెల్లి లలితని 17 ముక్కలు చేసిండు. ఈడు భువనగిరిలో 17 ముక్కలు చేసిండు. అయితే ఆ మాధవరెడ్డి ఏమో ఈయన వెనకాల ఉండేది. ఏది మాధవరెడ్డికి పోటీ చేస్తాడని ఆ బెల్లి లలితను చంపడం వల్ల ఆ మాధవరెడ్డి చంపించిండు అని నేను అక్కడక్కడ మీటింగ్ లో పెట్టినా. నేను ఎప్పుడు భయపడేటోని కాను. నేను పీడిఎస్ నుంచి వచ్చిన, నా ప్రాణానికి ఎన్నడూ భయపడలేదు. యుద్ధానికి ముందుకే పోతాను. ఇప్పటికైనా ఈ దొంగని మనం 9.5 ఏళ్ళు ఎన్నుకున్నాం. నీ దగ్గర తీసుకున్న 3.5 కోట్లు కేసీఆర్ ఇప్పించిండా? కేసీఆర్ సిట్టు అధికారుల దగ్గర ఉన్నాయి ఆ డబ్బులు. అక్కడికి వెళ్ళి
కేసీఆర్ ఫామ్ హౌస్ కు పోయినాయి. ఇప్పుడు మీ డబ్బులు కూడా కేసీఆర్ ఫామ్ అయిన కొన్ని కోట్ల రూపాయలండి. కోట్లు 3.5 కోట్లు కాదు, ఇంకా ప్రజల నుంచి తీసుకున్నట్టు కోట్లు. కనీసం పార్కు తీసుకొచ్చారు బాధితులు. అవును, భూములు కొనేట మల్లమ్మ అనే టైం 34 ఎకరాల భూమి. అవును. ఇది కూడా ఇప్పుడు కేసీఆర్ హ్యాండ్ ఓవర్లోనే. ఒక్కటి కాదు నాయన, ఒక్కటి కాదు, 3000 ఎకరాల భూములు ఈయన కబ్జాలో ఉన్నాయి. ఇప్పుడు నయీం కబ్జా పెట్టిన భూములన్నీ. అన్నం తింటే వాడు భూములు తినేటట్టున్నాడు కదా బక్కవాడు. నా అంతా ఎవ్వరు లేడు, నేను పక్కొని నాకు 2 ఇడ్లీలు కావాలి, 3 ఇడ్లీలు కావాలన్నాడు. భూములే తింటున్నాడు, భూములనే తింటున్నాడు. ఈయనంత బకాసురుడు అని ఎప్పుడన్నా విన్నావా? ఈడు భూబకాసురుడు. ఎప్పుడు 6 నెలలకు ఒకసారి లేచి అన్ని తినేది లడ్లు గిట్లా. ఆ కుంభకర్ణుడు లేక ఈ కుంభకర్ణుడు ఏమంటే లేదు తాగుతాడు తాగి మళ్ళా ఇట్లా అంటాడు, మళ్ళా వచ్చేస్తాడు. ఏడ భూమి ఉన్నది, ఏడ కోకపేటలు ఉన్నది, ఒక్క రూపాయికి ఎకరం భూమి ఇచ్చిండు. అయ్యా చిన్న జీయర్ స్వామి కూడా ఏది లేచి అక్కడ పడేసిండు. ఎందుకంటే ఆయన కుర్చీలో కూర్చోబెట్టుకున్నాడు మొట్టమొదట, ఏది ప్రగతి భవన్ లో. చివరికి ఆయన ప్రైమ్ మినిస్టర్ తీసుకొని వచ్చే వరకల్లా చిన్న జీయర్ ని కూడా డోంట్ కేర్ అన్నాడు. వాడిని కూడా తీసేసిండు, అందుకనే పోయిండు. ఒక్కటి కాదు. కాబట్టి మిత్రులారా, ఇప్పటికై నేను చెప్తున్నా, యువకులారా, కేవలం ఈ 77 సంవత్సరాలల్లా కేవలము ఒక 3 వ్యక్తులు మాత్రం బాగుపడ్డారు. 3 కులాలు. ఈ 3 కులాలల్లా ఈ వెలమ దొరలు అయిపోయింది. 10 ఏళ్ళు మోసినాం మనం వాళ్ళకు. ఇక ఇప్పటి నుంచి వాళ్ళకి ఏం మొయ్యకండి, వాళ్ళకు ఊడిగేం చేయకండి, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కాలు మొక్కండి, ఏం రాదు. ఆయన ఆ జన్మలో ఇక కేసీఆర్ ఫ్యామిలీ అనేది రారు. మా రేవంత్ రెడ్డి గారు 100 గజాలలో ఏది తొక్కి పెడతా అంటుండు. మనం దొక్కాలి. మనమందరము ఈ విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగాలు రేవంత్ రెడ్డి మనదే ఉంటది. సరే ఉండగాని రేవంత్ రెడ్డి గారికి 6 నెలల గవర్నమెంట్ పోదనుకుంటున్నారు. 6 నెలలు కాదు, ఒకటే చెప్తున్నా, 10 సంవత్సరాల గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటది పక్కా. అది ఇందిరమ్మతో సాధ్యమవుతుంది. 100% మేము చేసి చూపెడతాం. వీళ్ళు ఏదో ఎమ్మెల్యేలను కొందాం అనుకుంటారు, వీళ్ళతో కాదు. వీళ్ళను తొక్కి పడదేంగి వీళ్ళు ఎమ్మెల్యేలను ఇటు కాంగ్రెస్ కు వచ్చే ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు, పక్క గవర్నమెంట్ ఇందిరమ్మ గవర్నమెంట్ ఉంటది. 10 సంవత్సరాలు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంటది. ఇంకా వచ్చే 5 సంవత్సరాలు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మన రేవంత్ మనమే దొక్కుదాం, అందరం దొక్కుదాం. 10 ఏళ్ళు దోసుకొని తిన్నారు వీళ్ళు. భూములు మొత్తం దోసుకుర్రు. లక్షల కోట్లు, తలా లక్ష కోట్లు తిన్నారు వీళ్ళు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, వీళ్ళందరూ తిన్నారు. బ్రహ్మాండంగా తిన్నారు. ఉదయం నేను ఒకటి చూసిన, ఎవరు ఈయన ఏది ఎమ్మెల్సీ ఉన్నాడు చూడు, ఏది మన ఈయన పేరు, 350 ఎకరాల అంట ఇది పెట్టిండు. ఎవరు ఈయన పేరేంత అండి? ఇది పల్ల రాజేశ్వర రెడ్డి. ఈ దొంగ వేల మందిని చేసిండు. వాడు మల్లారెడ్డి అని ఉన్నాడు, ఒకడు ఒక జోకర్ గాడు. మల్లారెడ్డి గాడు ఒక జోకర్, ఇంకా పెద్ద జోకర్ దానం నాగేంద్ర. ఇప్పుడు అందరు కాంగ్రెస్ కు వద్దామని చూస్తున్నారు. మన రేవంత్ రెడ్డి మొత్తం పక్కన పెట్టారు. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి ప్రతి ఊర్లో 2000 వంచి 2000 రూపాయలు వంచి ఓట్లు వేపించుకొని గెలిచిండు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వంచకపోతే గెలవలే. ఓటుకు నోడు దొంగ అని వీళ్ళు అని అంటారు కదా. 2000 రూపాయలు ఈడెట్లా వంచిండే నాకు అర్థం కాదు. అయితే 2000 రూపాయలు వంచి జంగం కాన్స్టిట్యూన్స్ లో మొత్తం పల్ల రాజేశ్వర రెడ్డి ప్రతి ఇంటికి పంపి పైసలు చర్యలు దొరికినా కూడా అయినా కూడా మళ్ళీ పైసలు మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం మిత్రులారా. మందులు పల్ల రాజేశ్వర రెడ్డి, కోటర్లు, ఈ ఎమ్మెల్యేలు మొత్తం పంపి మళ్ళా వీడు ఇలా వాడు ఎందుకు గెలిచిండు? మందు వంచిండు, పైసలు దొరికినా కూడా ఇంకా ఏ బాయ్ ఇంకే పైసలు దొరకండి రా బాయ్, ఇంకా పైసలు పంపిస్తా అన్నాడు. పంపించి ఓటర్లు పంపించి డిసెంబర్ లో మొత్తం కాటర్లు పంపించి ఇలా గెలిచినాక నువ్వు మందుతో గెలిచిన మొగను అనే నాకు అర్థం కాదు. మందుతో గెలిస్తే నువ్వు ఎమ్మెల్యేవా? దొంగ ఎమ్మెల్యే నువ్వు. సిగ్గు లేదు. మందుతో గెలిచిన మొగోడు కాదు. అయితే పని చేసుకోవాలి, పని చేసి గెలవాలి. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పని చేసిండు, 3000 కూడా ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు. ఓట్లు వేయించుకొని గెలిచిండు పల్ల రాజేశ్వర. వీళ్ళు సేవ చేసిన దొంగలు కాదు, కబ్జాలు. ముత్తిరెడ్డి గారు మొత్తం కబ్జాలు పెట్టిండు అని చెప్పేసి వానికి టికెట్ ఇవ్వలే. ముత్తిరెడ్డి గారు మొత్తం దేవస్థానాన్ని కబ్జా చేసిండు. చేర్యాల మార్కెట్ యార్డు వ్యవసాయ మార్కెట్ మన
మన పశువుల మార్కెట్ యార్డ్ను కబ్జా చేసి బిల్డింగ్ కడితే వాని కూతురు ఎందుకు కొడుతుంది? ఇదంతా స్కెచ్ కదా, ఇద్దరు డ్రామాలు చేసుకుంటా నేను టికెట్ ఇవ్వలేదు. పల్లరాజేశ్వరుడికి ఇస్తే పల్లరాజేశ్వరుడు మొత్తం పైసలు వంచి ఓటర్లు వంచి మందు వంచి మొత్తం గెలిచిండు. ఇది పల్లరాజేశ్వరుడి స్కెచ్, ఇది పల్లరాజేశ్వరుడి స్కెచ్. దీని నాయకం అంటారా ఏమంటారు చెప్పండి మీరే. ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోరు, పల్లరాజేశ్వరుడు అన్నాడు దొంగ, ఆల్రెడీ ముంచొచ్చిండు, అందరిని ముంచిండు, పైసలు ఎక్కువ అని చెప్పి. పల్లా రాజేశ్వర్ రెడ్డి వల్ల ఇంకా ఏ ఎమ్మెల్యే ద్వారా ఈ తెలంగాణలో ఏ నష్టపోయిన వాళ్ళు అందరు నా దగ్గరికి రండి, వాని మీద యుద్ధం చేద్దాం. యుద్ధం చేసి ఇక యుద్ధం మొదలు పెడదాం. ముందు మనం ఎమ్మెల్యేలు సంపాదించినటువంటి డబ్బులు, ఎమ్మెల్యేలు గుంజుకున్నటువంటి భూములు, ఎమ్మెల్యేలు సంపాదించినటువంటి ఆస్తుల మీదనే మనం యుద్ధం మొదలు పెడదాం. నేను మీ ముందుంటాను. పల్లా రాజేశ్వరం నుంచి ఈ రోజు కొన్ని వేల మంది బయటకు వస్తున్నారు. ఈడ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రాహీంపట్నం వాడవ పెద్ద దొంగ, అక్కడి నుంచి వస్తుండు. ఈడ మల్లారెడ్డి, మంత్రి మల్లారెడ్డి, అరే బిడ్డ మిమ్మల్ని తొక్కి పెడతాం రా నాయన. మా రేవంత్ రెడ్డి 100 గజాలు అన్నాడుగా, మేము 10 గజాల లోపల తొక్కి పెడతాం మిమ్మల్ని. ఈ ఎమ్మెల్యేల దొంగ కొడుకులారా, ఈ 1486 మంది ప్రాణాలు త్యాగం చేసి మీకు తెలంగాణ తెస్తే మీరు అనుభవించుకుంటా, మీరు తినుకుంటా దున్నపోతులాగా బలిచి నీ కొడుకులకు, నీ పెండ్లాలకు, నీ కోడళ్లకు ఇచ్చుకుంటా బంగారు బట్టలు కాదు వాళ్ళకు కావాల్సినటువంటి ఇంకోటి వాళ్ళ ఈ ప్రజల చెమట ద్వారా వచ్చినటువంటిది బిడ్డ మీరు చేసేది తెలంగాణ. ఇప్పటికైనా మీరు రాజీనామా చేయండి. మీరు అందరూ టిఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి కొడుకులారా మీరు అందరు రాజీనామా చేయండి. మీ దొంగలంతా బయట పడుతున్నారు. మీ దొంగలు చేసినటువంటిది అంతా ఇప్పుడు బయట పడుతుంది. మీరు ముందు రాజీనామా చేయండి, అందరిని అరెస్ట్ చేయాలి. మొన్న తమిళసాయి కూడా చెప్పింది, ఒక దొంగ వాడ గెలిచిండు చూడు ఈటల రాజేందర్ మీద, కౌశిక్ రెడ్డి. వాడైతే ఇంకా పక్క బద్మాషి. ఎందుకంటే వాడు నేను చచ్చిపోతా, నన్ను గెలిపించకపోతే అని మందు తీసుకున్నాడు. చచ్చిపోతా అంటున్నాడు. నీ అబ్బా సొమ్మారా నీకు ఓట్లు వేయడానికి? బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు వేసుకున్నావు బిడ్డ. నువ్వు మొట్టమొదటి రాజీనామా చేయాలి, అనర్హత చేయాలి. గవర్నర్ కూడా ఎంబడే, రాష్ట్ర గవర్నర్ ఎంబడే అని మీద పిటిషన్ పెట్టేసి రాష్ట్రపతి తోటి పర్మిషన్ తీసుకొని అటు తర్వాత ఎన్నికల కమిషన్ తోటి తీసుకొని వాడిని డిస్క్వాలిఫికేషన్ చేయాలి. ఈ బాడుకావు గాని, ఈ రెడ్డి గాని, కౌశిక్ రెడ్డి గాని డిస్క్వాలిఫికేషన్ చేయాలి. ఈ దొంగలు ఎక్కడ పోయింది ఆ డ్రామా? ఏదో ఆడ డ్రామా ఆడిరు కదా, ఫామ్ హౌస్ డ్రామా. ఈ ఫామ్ హౌస్ డ్రామాల కొడుకులు ఎక్కడ పోయింది? ఇక్కడ పైల రోహిత్ రెడ్డి అంట, వాడు ఇంకోటి గువ్వల బాలరాజు అంట, ఇంకోటి ఎక్కడ పోయింది కొడుకులు? మీరు మంచిగా చేస్తే. కాబట్టి ఇంకా 10 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డిని మీరు కదిలించలేరు బిడ్డ. మిమ్ములని తొక్కుతారు. ప్రజలందరూ కలిసి చీపుర్లు చెప్పులతోటి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. వీళ్ళందరికీ నేను నాయకత్వం వహిస్తా. భవిష్యత్ ఏమైతే చూసుకుందాం. కాబట్టి దేనికైనా సిద్ధమే. నేను పీడిఎస్ నుంచి వచ్చిన బిడ్డలారా, మిమ్మల్ని తొక్కడానికే వచ్చిన. నేను కృష్ణుని వంశంలో పుట్టినా. నేను శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు నాకున్నాయి. బిడ్డలారా మిమ్మల్ని ఏ విధంగా తరిమి కొడతానో ఆ విధంగా తరిమి కొడతామని తెలియజేస్తూ, మిత్రులారా ఇకనైనా ఈ యొక్క నయం బాధితులకు న్యాయం చేస్తావా? నయం బాధితులకు అందరికి భూములు ఇప్పిస్తా. మా కేసీఆర్ చేసినటువంటి మోసాన్ని రేవంత్ రెడ్డి కాలు మొక్కైనా సరే వీళ్ళ భూములు వీళ్ళకి ఇప్పిస్తా. రేవంత్ రెడ్డి గారిని బతిలాడి వీళ్ళకి అన్యాయం జరిగిందని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి మేము పూర్తి మద్దతు ఇస్తూ ఆయనను కాపాడుకుంటూ ఈ భూములన్నీ వాళ్ళకి ఇచ్చేస్తా. ఈ దొంగలను అందరినీ బయట పెట్టిస్తా. ఇదే నా యొక్క శపథం. ఏం చేసుకుంటావో చేసుకోండి, నన్ను ఏం వీక్కుంటారో వీక్కోరి. ఇక చూద్దాం మీ సంగతి ఏందో. యుద్ధం ఈ సెక్రటరియట్ ముందే మేము ప్రకటిస్తున్నాం మీ మీద యుద్ధం. నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు, కుల సంఘాలు అందరూ కూడా కలిసి రండి. మనం యుద్ధం ప్రకటిస్తున్నాం. యుద్ధం.